ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో క్షేమస్థితి మనకు ఎప్పుడు కలుగుతుందంటే యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మన జీవితంలో మనం ఎప్పుడు అనుకుంటాం మనకెప్పుడు క్షేమస్థితి కలుగుతుంది, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి, మనకెప్పుడు ఆరోగ్యం కలుగుతుంది, ఎప్పుడు ఇలాంటి జీవితమే జీవించాలా అని మనం ఆలోచన చేస్తుంటాం. ఒక్కసారి యోబు గారిని మరి ఈ యొక్క దినము ఈ క్షణము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన జీవితంలో అన్నీ కోల్పోయినాడండి. బలహీనతలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఎన్నో మరణాలు జరిగినాయి, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో మంది యోబుని దూషిస్తున్నప్పటికీ కూడా, ఎంతో మంది హేళన చేస్తున్నప్పటికీ, సొంత భార్య కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా యోబు మాత్రము దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, ప్రార్థించడము కాదు, కానీ మన జీవితంలో మన స్థితిగతులు బాగోలేకపోయినా, మన పరిస్థితులు బాగోలేకపోయినా కూడా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి గణపరచడము, దేవుణ్ణి మహిమపరచడం మనం నేర్చుకున్నప్పుడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు క్షేమస్థితిని అనుగ్రహిస్తాడు. ఆలోచన చేయొచ్చు, యోబు స్థితే బాగోలేదు కదా, ఇంకా తన స్నేహితుల కోసం కూడా ఏం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బ్రతికే బాగోలేదు, ఆయన జీవితమే బాగోలేదు, ఆయన ఉన్న పరిస్థితే బాగోలేదు, ఎన్నో బలహీనతల మధ్య కురుపులతో కుక్కలు నాకుతూ భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆయన చేసే పని ఏంటో చూడండి. ఇక్కడ తన స్నేహితుల నిమిత్తము అతడు ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మన గురించి మనము ప్రార్థన చేసుకోవడమే చాలా కష్టమవుతుంది కదా. కానీ ఇక్కడ యోబు గారిని బట్టి నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా తన స్నేహితులు బాగా ఉండాలి, తన బంధువులు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన ఆత్మీయులు బాగుండాలి, వారి ఆరోగ్యాలు బాగుండాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ఆ స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరల అతనికి దయచేశానంట. హల్లెలూయా. నీ క్షేమస్థితి మరల నువ్వు పొందుకోవాలంటే బలహీనంగా ఉన్న బిడ్డల కోసము, కష్టంలో ఉన్న బిడ్డల కోసము, నీ శత్రువు కోసము నువ్వు ప్రార్థన చేసినావు. నీ క్షేమస్థితి ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నువ్వు పడుతున్న వేదన ఏంటో, నువ్వు పడుతున్న బలహీనత ఏంటో దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనకు బలహీనత వచ్చినప్పుడు మనం ప్రేయర్ చేయలేము, కానీ వీ హ్యావ్ టు టేక్ ఆల్ మెంబర్స్ సపోర్ట్, మన చర్చ్ మెంబర్స్ సపోర్ట్, వారి ప్రేయర్ సపోర్ట్ని మనం తప్పకుండా తీసుకొని బలవంతులుగా మనం మారటానికి, మనం దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన చేసుకుంటూ మన సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఇంకా పవర్ఫుల్గా మనం నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, మరి నేను కూడా కొద్ది దినాల నుంచి చాలా కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, సివియర్ ఇయర్ పెయిన్తో బాధపడిచినప్పుడు కూడా మరి ఇతరుల గురించి, బలహీనంగా ఉన్న బిడ్డల గురించి అయితే కంటిన్యూస్ ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. దేవుడు నాకు క్షేమస్థితిని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఒక సమస్య తర్వాత ఒక సమస్య, ఒక శోధన తర్వాత ఒక శోధన మన జీవితంలో వచ్చినప్పుడే కూడా యోబు ఏ విధంగా అయితే ప్రార్థన చేసినాడో, తన క్షేమస్థితిని దేవుడు ఏ విధంగా అయితే చూశాడో, మరి ఈరోజు మనం కూడా అలా మన స్నేహితుల కోసం, బంధువుల కోసం, కష్టంలో ఉన్న, బాధల్లో ఉన్న, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన గురించి ప్రార్థన చేసుకుంటూ ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన క్షేమస్థితిని మనకు దేవుడు అనుగ్రహించి యోబుకి పూర్వము కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసానంట. నేను వాళ్ళ గురించి ఎందుకు చేసేది అని మనం అనుకుంటాం. యోబు పరిస్థితి అసలు ఏమి బాగోలేదండి. సొంత భార్యని దేవుని దూషించి చనిపోన్నది, సొంత వాళ్ళే, ఆత్మీయులే మరి విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం. కానీ అలాంటి సమయంలో కూడా హీ వాజ్ ప్రేయింగ్ ఫర్ హర్ ఫ్రెండ్స్. దేవుని సన్నిధానంలో వారి యొక్క స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు మరి ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, మరి నీ శత్రువు కోసం ప్రార్థన చేస్తున్నావా, మార్మన్స్ కోసం ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ క్షేమస్థితి రావాలంటే ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రపంచం అంతా భయంకరమైన అల్లకల్లోలం జరుగుతున్నాయి, అగ్నిమాపకాలు, భయంకరమైన భూకంపాలు, కరువులు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మన క్షేమస్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.